ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరి ధన్యులు అని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు వాక్యము శ్రేష్టమైంది, ప్రభు మాట శ్రేష్టమైంది. ఎవరైతే ఆయన మాట వింటారో, ఈరోజు నిశ్చయంగా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన గొప్ప అనుభవం ఏంటంటే ఆయన మాట వినడం. సౌలు ఎందుకు తనకున్న రాజ్యాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎందుకు కోల్పోయాడంటే దేవుని మాట వినలేకపోయాడు. అందుకే సమయాలు అంటా ఉంటాడు, నువ్వు దహన బలులు అర్పించుట కంటే ఆయన మాట వినట శ్రేష్టం. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట వినండి, దేవుని మాటను విని దాన్ని గైకొనండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తే దేవుని మాట శ్రద్ధగా విని దాన్ని గైకొన వారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే వారు అధికంగా దీవింపబడతారని ప్రభు అనేకమైన ఆశీర్వాదాలని మన కొరకు వాగ్దానాలుగా ప్రభు ఉంచున్నాడు. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మాట వినండి, దేవుని వాక్యానుసారంగా నడిపింపబడండి. ప్రభు మాటకు మీరు లోబడుతుండగా నిశ్చయంగా ఘనమైన కార్యాలు మీరు చూస్తారు. అందుకే మీరు మరి ధన్యులుగా ఎంచబడతారు. కాబట్టి దేవుని మాట వింటుండగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించును గాక. మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుండి ప్రభు నిశ్చయంగా తప్పించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.